అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండి. ఈ వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి బిగ్గరగా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినమందు దేవుడు చాలా అత్యున్నతమైన మాటలు మనతో మాట్లాడారు. గమాలియేల్ వారి మధ్యలో నిలబడి ఈ కార్యము మనుష్యుల వలన జరిగిందా వ్యర్థమైపోద్ది, దేవుని వలన జరిగిందా దాన్ని ఎవడు వ్యర్థపరచలేడు. మీరు దేవునితో పోరాడిన వారు అవుతారేమో, జాగ్రత్త సుమండి అని చెప్పాడు. అనుభవం కలిగిన వాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, అనేకులకి గురువుగా ఉన్న వ్యక్తి, ఓ పెద్ద ఆయన ఈ మాట చెప్పాడు. ఎందుకన్నా మంచిదని. అప్పుడు వారు ఏం చేశారంటే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులైన సేవకుల్ని పిలిపించి వారిని బాగా కొట్టి యేసు నామాన్ని బట్టి మీరు బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడిపించి వెళ్ళిపోమన్నారు. అప్పుడు వారు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున గట్టిగా చెదిరి దేశయానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు కోసం నిలబడినప్పుడు, ఏమండి, దేవుని కోసం నిలబడినప్పుడు, యేసు క్రీస్తు కోసం నిలబడినప్పుడు, దైవ కార్యాల కోసం నిలబడినప్పుడు మనకి ఈ భూమి పైన ఎంతో అవమానము కలుగుతుంది. యేసు క్రీస్తు కోసం నిలబడినప్పుడు ఘనతలు వస్తాయి అనుకోకండి. దేవుడి కోసం నిలబడ్డారు వీళ్ళు. దేవుడి కోసం నిలబడితే వీళ్ళకి ఘనత వచ్చిందా, అవమానం వచ్చిందా? మాట్లాడండి. అంటే పాపము చేయటం వల్ల కలిగే అవమానం కాదు ఇది. ఎవడోయ్, ఒక మానవునికి అవమానం ఎలా వస్తుందో చాలా విషయాలు బైబిల్లో రాశాడు. కానీ ఈ అవమానం ఏంటంటే దేవుని కోసం, క్రీస్తు కోసం, దేవుని కార్యాల కోసం నిలబడినప్పుడు వచ్చిన అవమానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. క్రీస్తు కోసం నిలబడ్డారు, దేవుని కార్యాల కోసం నిలబడ్డారు, యేసయ్య నామం కోసం నిలబడ్డారు. ఘనతలు రాలేదు, దీవెనలు రాలేదు. ఎంతగా మేము నిలబడితే, స్వార్థ కోసం ఎంతగా మేము నిలబడితే మాకేంటండి ఈ అవమానం వచ్చింది, మాకేంటండి ఈ అవమానకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అని వారు వినండి కృంగిపోకుండా, విచారపడకుండా, దుఃఖపడకుండా ఆ అవమానాలు వచ్చుటకు మేము పాత్రులని వారు ఎంచుకున్నందున సంతోషముతో సాగిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవమానం వస్తే వీళ్ళకి బాధ లేదు, సంతోషముతో సాగిపోయారండి.
సంతోషముతో సాగిపోవడమే కాదు, అవమానానికి పాత్రలు మనం ఎంచి వాళ్ళైతే బోధించద్దు ప్రకటించద్దు అన్నా సరే మళ్ళీ ప్రతిరోజు ఇంటింటా దేవాలయములో మానక బోధించుచు యేసుక్రీస్తును ప్రకటించుచున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వారిలో ఒక సంతోషం. అమ్మా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఒక సంతోషం, ఒక ఆనందం. ఎందుకో తెలుసునండి, యేసుక్రీస్తు వారికి ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు. నీతి నిమిత్తము హింసింపబడువాడు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు చూడండి, వాళ్ళని కొట్టారంటే హింసించబడ్డారు లేదండి? హింసించబడ్డారు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అమ్మా వినాలి శ్రద్ధగా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి. ఎవరి నిమిత్తం అంట? ఎవరి నిమిత్తం అంట? యేసయ్య నిమిత్తం. అనండి అందరూ మాట్లాడండి. ఇక్కడ ప్రభుని నమ్మేసావా? చర్చికి వెళ్ళిపోతున్నావా? అన్నీ తీసేస్తావా? బొట్లు మానేస్తావా? అన్నీ మానేస్తావా? ప్రభుని నమ్మేస్తావా? గుడికి వెళ్ళిపోతున్నావా? అబ్బో మన ఇంటామంట లేని దానికి వెళ్ళిపోతున్నాం ఏంటమ్మాయి అని మనల్ని కూడా చాలామంది, అబ్బాయి మన ఇంటామంట లేదురా వాటికి వెళ్ళిపోతున్నాం ఏంటి అని. బిడ్డలారా వినండి చాలా శ్రద్ధగా. చాలామంది అవమానించి ఉండొచ్చు. యేసయ్య అన్నాడు, నా నిమిత్తము అనండి అందరూ. ఎవరి నిమిత్తము? యేసయ్య నిమిత్తము. చెప్పండి, యేసయ్య నిమిత్తము. చదువమ్మా. యేసయ్య నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లను పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమగుచున్నది. స్తోత్రం చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. అంటే యేసుక్రీస్తు కోసం అవమానాలు వస్తుంటే, యేసుక్రీస్తు కోసం నిందలు వస్తుంటే ఏడవాలా, కృంగిపోవాలా, సంతోషించాలా? బ్యాచ్ సైలెంట్ అయిపోయిందండి. నేను ప్రశ్న వేసానండి మిమ్మల్ని. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్న మరి అందరూ చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఉన్నారు, ఒక్కరు ఉన్నారు. మనుషులందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు కోసం నువ్వు నిలబడినప్పుడు, యేసయ్య నామం కోసం నిలబడినప్పుడు, భక్తి కోసం నిలబడినప్పుడు, పరిశుద్ధత కోసం నిలబడినప్పుడు తప్పకుండా నీకు అవమానం వస్తుంది, నింద వస్తుంది, శ్రమ వస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు కృంగిపోకూడదు, నీవు అప్పుడు విచార పడిపోకూడదు, అప్పుడే ప్రభువుని వదిలేకూడదు, అప్పుడే ప్రభువు పక్షముగా ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. స్తోత్రం అనండి గట్టిగా, గట్టిగా ఆమేన్ అనండి. స్తోత్రం చెప్పండి. అప్పుడే నిలబడాలి. ప్రభు అన్నాడు, సంతోషించండి, పరలోకంలో మీ ఫలం ఏమవుద్ది? అధికమైపోతుంది. కేవలం పరలోకం ప్రవేశించేవారిగా కాదు, పరలోకంలో ఉన్నతమైన బహుమానాలు పొందేవారిగా మీరు మారిపోతారు. మీ ఫలాన్ని అధికం చేస్తాను నేను. నా నిమిత్తం మీకు శ్రమలు వస్తాయి, నా నిమిత్తం మీకు కష్టాలు వస్తాయి, నా నిమిత్తం మీకు అవమానాలు వస్తాయి. ఇప్పుడు దేవుడి కోసం నిలబడి యవనస్తులకు చెల్లెమ్మ చక్కగా వెండి బంగారాన్ని సమర్పించి సంపూర్ణ సమర్పణలోకి వచ్చింది అనుకోండి. యవనస్తురాలు ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళేసరికి కాలేజీలో ఏమంటారు? ఏంటే ఏం పెట్టుకోలేదండి నువ్వు, మేము చూడు ఎంత మంచి పెట్టుకున్నామో, ఇక్కడ ఉండేది ఫస్ట్ మాకు ఇదల్లా ఎలా అయింది, ఇప్పుడు ఎలా అయింది, ఇప్పుడు ఎలాగెలా ఏమవుతుంది, ఏమవుతుంది చెప్పండి, మాట్లాడతలేదు.
అంటే ఒక సమర్పణలోనికి మనం వచ్చినప్పుడు, ఒక పరిశుద్ధతలోకి మనం వచ్చినప్పుడు, రా. నేను గతంలో ఎప్పుడో మారు మనసు పొందక ముందు నా స్నేహితులతో కలిసి సినిమాలకి వెళ్ళేవాడిని. నేను మారు మనసు పొందాను, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాను, నా పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకున్నాను. ఇక సినిమాలకు వెళ్ళకూడదని నిర్ణయం చేసుకున్నాను, సినిమాలు చూడాలని దేవుడి తీర్మానం చేసుకున్నాను. ఇక నా భక్తిలో నేను సాగుతున్నాను. ఈ లోపు నా ఫ్రెండ్స్ వచ్చారు, రారా సినిమాకి వెళ్దాం అన్నారు. ఏమన్నారండి? నేను రానన్నాను. అబ్బో పెద్ద భక్తుడు తయారయ్యావరా, చర్చికి వెళ్తూ సినిమాలు చూడకూడదండి, ఎంతమంది పాస్టర్లను చూస్తలేదు, ఎంతమంది పాస్టర్ల పిల్లలు చూస్తలేదు, చూపెడతారా. అప్పుడు నేను అన్నాను, ఎవడో ఏదో నాకు ఈ సోది చెప్పద్దు, నేను నా దేవుడి దగ్గర ఒక తీర్మానము తీసుకున్నాను, స్తోత్రం కలుగునుగా. నా ప్రభువుతో నేను ప్రతిష్ఠ చేసుకున్నాను, ఇది చేయను, ఇది చూడను, ఇలా మాట్లాడను, ఇది తిన్ను, ఇలా బ్రతకను అని ప్రతిష్ట నా జీవితంలో నేను చేసుకున్నాను. కాబట్టి నా ప్రభువుకి నేను తీర్మానం చెప్పుకున్నాను. కాబట్టి ప్రాణము పోయే వరకు వెనక తిరగను, స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఎన్ని మాటలు అన్నారో వాళ్ళందరూ. క్రికెట్ అంటే ఏమా పిచ్చండి నాకు. బాగా కీపింగే కాసేవాడిని, బాగా బౌలింగ్ చేసేవాడిని, యార్కర్ బాల్సే వేస్తే యార్కర్సే బాగా బ్యాటింగ్ చేసేవాడిని. పొద్దున్న 8 గంటలకు గ్రౌండ్లోకి వెళ్తే ఏమండోయ్ రాత్రి 8ంటికి వచ్చామని ఇంటికి. అంత పిచ్చి. ఏమంటే క్రికెట్. ఒకరోజు నా పాస్టర్ గారి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, అల్లరితో కొన్ని ఆటపాటలు మనం చేయకూడదు, మనకు ఉండకూడదు. ఈ వాక్యం నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ ఆ క్రికెట్ గురించి కూడా మాట్లాడాడు దేవుడు నాతో. మరి అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఇక ప్రాణం పోయినా మరి రాని. ఆ తర్వాత మా క్రికెట్ ఫ్రెండ్స్ అందరూ, ఎలా క్రికెట్కి రావట్లేదేంటి, చర్చికి వెళ్తున్నాను కదా, దేవుడు నాతో మాట్లాడారు, నేను అబ్బోబ్బోబ్బోబ్బో చాలా పెద్ద పోటుగడు తయారయ్యారా అని ఇన్ని మాట్లాడినారు నన్ను. ఇన్ని మాటలు అది నాకు ఆ వాక్యం నుంచి నాకు అలా అనిపించింది. ఏమో ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. ఆ దైవజనులు మాట్లాడినప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితం నేను తీర్మానం తీసుకున్నాను. 20 ఏళ్ళ క్రితం దేవుడు నాతో మాట్లాడారు. సేవకుడు మాటను దేవుడి మాటగా తీసుకున్నాను. ఇక నేను అన్నాను, అబ్బో పెద్ద భక్తుడు తయారయ్యారా అని ఇన్ని మాట్లాడినారు. ఏ మాట పట్టించుకోలేదు. అలా మనం దేవుడి కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా బ్రతుకుచున్నప్పుడు, దేవుని కోసం కొన్ని ప్రతిష్టతల్లోనికి, కొన్ని సమర్పణలోనికి, కొన్ని తీర్మానంలోనికి మనం వస్తున్నప్పుడు తప్పకుండా అనేకులు మనల్ని ఏం చేస్తారు నాన్నగారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. అప్పుడే మనం కృంగిపోకూడదు. ఆ నిందల మధ్యలోనే, అవమానాల మధ్యలోనే సంతోషించే వారిగా మారిపోవాలి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇంకాస్త గట్టిగా సయ్యానికి స్తోత్రం అని చెప్పండి. అవమానాలు వస్తాయి రావా, నిందలు వస్తాయి రావా? ఎవరికోసం నిలబడినప్పుడు? దేవుడి కోసం. పాపాలు చేసిన అవమానాలు వస్తాయండో. మళ్ళీ ఆ పాపాలు చేసినప్పుడు అవమానాలు నిందలు వస్తే అదిగో పరలోకం నా ఫలం అధికమవుతుంది అనకూడదు. అప్పుడు అనకూడదు. దేవుడి కోసం నిలబడిన వచ్చిన నింద, దేవుడి కోసం నిలబడిన వచ్చిన అవమానం, వాటిల్లోనే నీ పరలోకంలో నీ ఫలం ఏమవుద్ది, అధికమవుద్ది. టక్టకమని చూద్దామా? ఒక మానవుడికి ఎందుకు అవమానాలు వస్తాయి, ఇది అయిన తర్వాత అమ్మా జస్ట్ ఎందుకు అవమానాలు వస్తాయి టక్టకమని చెప్పేసి, ఇది అయిన తర్వాత దేవుని కోసం నిలబడి అవమానం పొందితే కలిగే లాభాలేంటి, దేవుడి కోసం నిలబడి అవమానం పొందితే అమ్మా ఆ అవమానంలో మనం ఏం చేయాలి, కలిగే లాభాలు ఏంటో మీకు తర్వాత చెప్తాను. ముందు మాత్రం ఒక మానవునికి ఎందుకు అవమానం వస్తుంది అనండి అందరూ. మాట్లాడండి బాబు గట్టిగా. అవమానం మనకి రావాలా వద్దా? రావాలా? దేవుని కోసం అయితే రావాలి. మిగిలిన అయితే ఎందుకు వస్తున్నాయో చూద్దామా? టక్టకమని చూద్దామా? సమయం లేదు కనుక చూడండి. కీర్తనల గ్రంథము 70, ఈ పాట మీటింగ్ పెట్టుకోవాలి. ఒక మానవునికి ఎందుకు అవమానం వస్తుంది. 1 కీర్తనల గ్రంథము 71వ కీర్తన 24వ వచనం. నాకు కీడు చేయి చూచువారు, నాకు కీడు చెయ్య జూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు. చూసారండి ఎందుకు వీళ్ళకి అవమానం వచ్చిందంటే వీళ్ళందరికీ ఏం చేస్తున్నారు, కీడు చేస్తున్నారు కాబట్టి. అనండి అందరూ మాట్లాడండి.
కీడు చేయటం వలన మానవుడికి అవమానం వస్తుంది. నీకు చేతనైతే చిన్నదైనా అందరికీ మేలే చెయ్యి. స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేయాలి నాన్నగారు? మాట్లాడండి. ఎవరికి ఎప్పుడు ఏం చేయకూడదు? కీడు చేసావా ఏమొస్తుంది నీకు? అవమానం. 2 సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32, 33 వచనాలు. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు. ఆ కార్యము చేయువాడు, ఈ జారత్వం చేసేవాడు స్వనాశనము కోరుకునేవాడు. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. 2వది, జారత్వం చేయడం వలన అవమానం వస్తుంది. ఒకటి ఏం చేయడం వలన? 1 కీడు చేస్తే అవమానం. 2 జారత్వము చేస్తే అవమానం. 3 సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారం. నేను ఎంత అందంగా ఉన్నానో, నేను చాలా అందంగా ఉంటాను, నేను బాగా మాట్లాడగలను, నేను బాగా పాడగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా పరిచయం చేయగలను, నేను బాగా చదవగలను, మా కాలేజీలో నేనే ఫస్ట్. అహంకారం. అనండి అందరూ. మాట్లాడతలేదు. నేను బాగా ఏదైనా చేయగలను. అహంకారం వల్ల కూడా మానవునికి అవమానం వస్తుంది. దేనివల్ల? అహంకారం. అహంకారం అంటే అర్థం గర్వం. అహంకారం ఏంటి? అర్థం ఏంటి? గర్వం మనకు ఉండకూడదు. 1 కీడు చేయటం వల్ల అవమానం వస్తుంది. 2 జారత్వం చేయడం వల్ల అవమానం వస్తుంది. 3 అహంకారం వల్ల అవమానం వస్తుంది. 4వది సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణములు అదిగోండి, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. వింటున్నారండి? 4వది దేని వలన అవమానం వస్తుందండి? పాపం వలన. చెప్పండి, దేని వలన? పాపం వలన. ఇప్పుడు ఈ పాపం వల్ల అవమానాలు నిందలు తెచ్చుకున్న తర్వాత మాకు పరలోకంలో ఫలం అధికం అవుద్దంటే కుదురుద్దా? అసలు పరలోకం వెళ్ళరేళ్ళం. 4వది పాపం వలన అవమానం. 5వ మాట సామెతల గ్రంథము 29:15. 29వ అధ్యాయము 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును. అదిగోండి, అదుపు లేకపోతే ఏమి లేకపోతే కంట్రోల్. కొంతమందికి ఏముండదండి? మాట్లాడతలేదండి బాబు. షుగర్ బాగా ఎక్కువ ఉందండి, కంటి ముందు స్వీట్లు ఉన్నాయి, ఎలా సొత్తలేదు మీరు ఇప్పుడు. షుగర్ 400 ఉంది, కళ్ళ ముందు స్వీట్లు ఉన్నాయి, నోట్ని ఏం చేసుకోవాలి? మాట్లాడండి. అబ్బాయి నాకు స్వీట్ అంటే బాగా ఇష్టం, కళ్ళ ముందు స్వీట్లు ఉన్నాయి, ఎప్పుడు నేను స్వీట్లు తింటాను అని 4 స్వీట్లు వేసామనుకో, స్తోత్రం చెప్తలేదు. నోటిని తిండి విషయంలో కాదు, 2 మాట్లాడే మాట విషయంలో కూడా నోటిని ఏం చేసుకోవాలి? మాట్లాడాలి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? ఏమన్నా వస్తున్నారా? అమ్మా నాన్నలు ఏ మాట పడితే ఆ మాట అంటారా మీరు? తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చచ్చినాడా అనకూడదు. నువ్వెందుకు పనికిరావు అనకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమెనట్లేదు. మీ జీవ మరణాలు ఏ వశంలో ఉన్నాయి? నాలుక వశంలో ఉన్నాయంట. పొద్దున్న లెక్కనే నీ బిడ్డల మీద చేయిపోతే ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి నువ్వు? బ్లెస్సింగ్ డే. దేవుడు మిమ్మల్ని, మీరు పిల్లలు కూడా పొద్దున్న లెక్కన అమ్మా నాన్న దేవుడు మిమ్మల్ని దీవించినగా కనాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేన్. పిల్లలు తల్లిదండ్రులను ఆశీర్వదించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు పనికిరావురా నువ్వు ఎందుకు పనికిరావు అన్నావు అనుకో, ఆ లాస్ట్కి ఏమైపోతాడు? మాట్లాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నోటికి అదుపు ఉండాలి. నోటికి అదుపు. షుగర్ ఉంది, 400 షుగర్ తినేస్తావా? 4 స్వీట్లు పెట్టారని మంచి సేమియా కాసారు తాగేస్తావా? షుగర్ పెరిగి
ఆ కూటానికి వెళ్ళాను, కూటంలో సేమ్ అంటే ఎంత ఇష్టమో, మనుష్య మంచి వేడివేడిగా సేమే కలిసి పెట్టింది, తాగకపోతే ఎలాగా? ఇంకా మనుష్య ప్రేమ కాబట్టి 2 గ్లాసులు కలిసి 2 గ్లాసులు అండి, 3 గ్లాసులు కలిసి 3 గ్లాసులు అన్నానే, 4 గ్లాసులు తగ్గిసావు అనుకో, ఇంటికి వెళ్ళి కాలేజీలు పని చేయవు, ఎలా వచ్చింది ఏంటిది? ప్రతి విషయంలో అదుపు, స్తోత్రం చెప్పండి గట్టిగా. దాన్నే కంట్రోల్ సెల్ఫ్ అంటారు. ఏమంటారండి? సెల్ఫ్ కంట్రోల్ ఏమంటారండి? మనల్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? కొంతమందికి మనుషులకు వచ్చినట్టు వచ్చేస్తుంటుంది. ఏంటిది? ఆ కోపం వస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి? నువ్వు మాట్లాడండి. కంట్రోల్ చేసుకుని చేతిలో ఫోన్ ఏమవుద్ది? మళ్ళీ బజాజ్లోకి వెళ్ళి ఈఎంఐ కట్టుకోండి, మళ్ళీ అప్పు చేసి కొనుక్కోవాలి. అన్ని విషయాలు అదుపు ఉండాలి. అదుపు లేని బాలుడు తమ తల్లిదండ్రులకి అవమానాన్ని తెస్తాడంట. అంటే అదుపు లేకపోవడం వల్ల కూడా ఏమొస్తుంది? కంట్రోల్. ఒక సిస్టర్ కానీ ఒక బ్రదర్ కానీ మనతో ప్రేమగా దైవ ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు మనము కూడా అదుపు కలిగి, ఆ దైవ భయము కలిగి వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్టాండ్స్ ఇచ్చారు కదని అదుపు తప్పామనుకో, కుటుంబాలు నాశనం అయిపోతాయి. నీకు అవమానం వస్తుంది, నీ కుటుంబానికి అవమానం వస్తుంది, సంఘానికి, సేవకుడికి, దేవుడికి కూడా ఏమొస్తుందండి? చెప్పండి, ఏమొస్తుంది? అవమానం వస్తుంది. 5వది అదుపు లేకపోతే అవమానం అని అన్నది ఏంటండి? చెప్పండి చెప్పండి. 1 ఎప్పుడు కీడు చేస్తే అవమానం, 2 జారత్వం చేస్తే అవమానం, 3 అహంకారంగా ఉంటే అవమానం, 4 పాపం వల్ల అవమానం, 5 అదుపు లేకపోతే అవమానం, 6 ఇర్మియా గ్రంథం 22 ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. చెడుతనమును బట్టి మానవుడికి అవమానము కలుగుతుంది. దేని బట్టి అండి? చెడుతనమును బట్టి. 6వది చెడుతనాన్ని బట్టి అవమానం. 7వది ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. విగ్రహారాధనకు సంబంధించిన కార్యముల వలన మానవునికి అవమానం వస్తుంది. ఏ కార్యాలు? చెప్పండి చెప్పండి. ఏ కార్యాలు? మొత్తం ఎన్ని రకాలుగా మానవుడికి అవమానం వస్తుంది? చెప్పండి 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 త్వరగా. మొట్టమొదటిది ఏంటి? కీడు చేయడం వల్ల. 2 జారత్వం, 3 అహంకారం, 4 పాపం, 5 అదుపు లేకపోవడం, 6 చెడుతనము, 7 విగ్రహ. వీటి వల్ల మానవుడికి ఏమొస్తుంది? ఈ అవమానం కొరకు కాదు ఈ రోజున మనం మాట్లాడేది. యేసు క్రీస్తు కోసం నువ్వు నిలబడినప్పుడు, క్రీస్తు ప్రేమ కోసం నిలబడినప్పుడు, వాక్యం కోసం నిలబడినప్పుడు, తీర్మానం తీసుకున్నప్పుడు, పరిశుద్ధత కోసం, దేవుని కార్యాల కోసం, సేవకుల కోసం, సంఘము కోసం నిలబడినప్పుడు తప్పకుండా మనకేమొస్తుందండి? అవమానం వస్తుంది. మరలా చూద్దామా? అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 41వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు, యేసయ్య నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని బిడ్డలారా, భక్తి చేస్తున్నప్పుడు తప్పకుండా రకరకాల మాటలు వస్తాయి. భక్తి చేయలేనోడు భక్తి చేసినోడు ఏం చేస్తాడమ్మా? బాధ పెడతాడు. ఎలా చూడండి, ఇస్సాకు ఇస్మాయిలు అని అందరూ. ఇస్సాకుని ఇస్మాయిల్ ఏం చేస్తున్నాడు? బాధ పెడుతున్నాడు, పరిహాసం చేస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు. సారమ్మకి చాలా బాధ వచ్చేసింది. అయ్యో, వాగ్దాన పుత్రుడు, ఇంటికి వారసుడు ఈ ఇస్సాకు, ఈ భక్తుడు, వీడు చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్నాడు, తల్లిదండ్రుల దగ్గర లోబడి ఉన్నాడు, తండ్రి బలిపీఠం కట్టి బలర్పిస్తుంటే దగ్గరుండి బలులు నేర్చుకుంటున్నాడు. వీడంత భక్తి చేస్తుంటే ఏంటండి, ఈ సవితి కొడుకు వచ్చి ఏం చేస్తున్నాడు? అవమానపరుస్తున్నాడు నా కొడుకుని. ఏమే అబ్రామా, ఏంటిది అని పంపే ఇంట్లోంచి పంపేయండి. వాగ్దాన పుత్రుణ్ణి, భక్తి పరుణుడు, ఆడేమో భక్తిహీనుడు. అంటే ఇలా చూస్తున్నారా? భక్తిహీనులు భక్తి పరుల్ని
బాధ పెట్టడం, అవమానపరచడం ఇప్పుడేదో కొత్త కాదండి, ఆది కాలము నుంచి కూడా ఉంది. జాగ్రత్త, వినండి, జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? నువ్వు భక్తిగా ఉన్నావనుకో, ఖచ్చితంగా భక్తిని నిన్ను ఏం చేస్తారు? అవమానపరుస్తారు, అపహాస్యం చేస్తారు. వాళ్ళు నిన్ను ఎలాగన్నారు, వాళ్ళు నన్ను ఎలాగన్నారు, నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత పరిశుద్ధంగా ఉన్నాను, నన్ను ఇంత అపహాస్యం చేస్తున్నారేంటి, ఇన్ని అవమానాలు నాకు ఎందుకు వస్తున్నాయి అని భక్తిని విడిచిపెట్టద్దు. ఆ అవమానాల మధ్యలోనే మనము సంతోషించు వారిగా మారిపోవాలి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఘనత కలిగినప్పుడా, అవమానం కలిగినప్పుడా? అవమానం కలిగినప్పుడు నువ్వేం చేయాలి? సంతోషించాలి. ఎప్పుడు? పాపానికి సంబంధించి అవమానం వచ్చినప్పుడు కాదు, క్రీస్తు కోసం నిలబడినప్పుడు, భక్తి కోసం నిలబడినప్పుడు, పరిశుద్ధత కోసం నిలబడినప్పుడు, అపోస్తుల బోధ కోసం నిలబడినప్పుడు, అపోస్తుల ఉపదేశం కోసం నిలబడినప్పుడు అవమానాలు వస్తాయి. అప్పుడే నువ్వేం చేయదలసిన? క్రీస్తులో సంతోషించాలి. చదవండి, చదవండి ఆ మాట. ఆ నామము కొరకు అవమానం పొందడానికి పాత్రులను ఎంచబడినందున. అంటే ఇప్పుడు ముందు ఇలా ఫిక్స్ అయిపోయారు. ఏమైనా ఫిక్స్ అయిపోయారు? భక్తి చేస్తుంటే, వైరాగ్యంగా ఉంటే, యేసయ్య కోసం నిలబడితే ఖచ్చితంగా మాకు ఏమొస్తాయి చెప్పండి. ముందే వాళ్ళు అర్థం చేసేసుకున్నారు. అలా ఎంచబడినందున వారు సంతోషించుచు. అయ్య బాబోయ్, మనం మానేద్దామా? మళ్ళీ వేరే చోటుకి వెళ్తే ప్రకటిస్తే, క్రీస్తుని ప్రకటిస్తే మళ్ళీ మనల్ని కొడతారేమో, మళ్ళీ మనల్ని అవమానపరుస్తారేమో, మరలా మనల్ని నిందిస్తారేమో అనుకోలేదు. అవమానాల్లో ఏం చేశారు? సంతోషించి అనుదినము మానక ఇంటింటను మందిరాల్లోనూ అనండి, యేసయ్య కోసం నాకు, గట్టిగానండి, యేసయ్య కోసం నాకు ఎన్ని అవమానాలు వచ్చినా ఆ అవమానాల్లో నేను సంతోషించాలి. పక్కలోకి చూస్తాను, యేసయ్య కోసం. పక్కలోకి చూసి చెప్పండి, యేసయ్య కోసం మీకు ఎన్ని అవమానాలు వచ్చినా మీరు సంతోషించండి. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం? ఏమొస్తే మొట్టమొదటిగా ఏం చేయాలి? సంతోషించాలి. రెండవది, యేసయ్య కోసం, దేవుని కోసం. యేసు ప్రభు కూడా అవమానాలు వచ్చినాయి. అప్పుడు ఆయన ఏం చేశారో, ఆ అవమానాలను ఏం చేశారో, మొట్టమొదటిగా అవమానాల్లో సంతోషించుట. అనండి అందరూ గడిగి చెప్పండి, అవమానాల్లో సంతోషించుట. ఎవరి కోసం అవమానం ఇది? ముందు చెప్పిన 7 కార్యాల కోసం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. రెండవది, అవమానాల మధ్యలో మనం ఏం చేయాలి? రెండవది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో 4వ మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో 4వ లైన్. యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము కంటే దేవుని సింహాసనమునకు దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. చదివితే స్తోత్రం చెప్పండి. పట్టించుకోకూడదు అనండి అందరూ. అమ్మా చెప్పండి, రోజు బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతుంది అంటారు అందరూ. రోజు తెగలిపోతుంది ఇది, బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతుంది, చీకటి పడగానే వెళ్ళిపోతుంది ఇది అంటున్నారు. నిన్నే పట్టించుకుని అయ్యగారండి మేము బైబిల్ ఎట్టుకుని వస్తుంటేనండి, ఇదిగోండి వాళ్ళు మమ్మల్ని చీకటి పడగానే బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతుంది ఇది అంటున్నారండి. కాబట్టి మేము పట్టించుకుని మందిరానికి రామని ఇంట్లో కూర్చుంటే ఎవరికి నష్టం? మాట్లాడండి, ఎవరికి నష్టం? నువ్వు అడుగుతున్నావు, బైబిల్ ఎట్టుకుని అడుగుతున్నావు, ఎవడో ఏదో అనుకుంటాడు. వాటిని నువ్వు పట్టించుకోవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవమానాల మధ్యలో సంతోషించే కృప మనకు కావాలి. ఎవరి నిమిత్తం అవమానం? దేవుని కోసం నిలబడినప్పుడు వచ్చే అవమానాల మధ్యలో సంతోషించే కృప కావాలి. 2, వాటిని లెక్క చెయ్యకూడదు, పట్టించుకోకూడదు. అనండి అందరూ. యేసుప్రభు పట్టించుకున్నాడా? యేసుప్రభుని ఎవరు తెలిసిన? దెయ్యం పట్టినోడు అన్నారు. ఏమన్నారండి? ఎవరిని? యేసయ్యని దెయ్యం పట్టినోళ్ళు అన్నారు.
యేసయ్యను రకరకాలుగా మాట్లాడారు. యేసయ్యను తిండిపోతాడు అన్నారు, యేసయ్యను తాగుపోతాడు అన్నారు, యేసయ్యను అబద్ధాలు చెప్పేవాడు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఈ అవమానాల్లో వేటిని యేసయ్య పట్టించుకోకుండా నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి, లెక్క చేయలేదు కాబట్టి దేవుని కుడి పార్శ్వమునకు యేసయ్య ఎక్కిపోగలిగాడు. స్తోత్రం చెప్పండి. ఒక సింహాసనాన్ని పొందుకోగలిగాడు. స్తోత్రం కలుగునుగా. నువ్వు కూడా ప్రభు కోసం నిలబడినప్పుడు, దేవుని యొద్దకు వచ్చినప్పుడు, రకరకాల నిందల అవమానాలు నీకు కలుగుతున్నప్పుడు వాటిని లెక్క చేయొద్దు, పట్టించుకోవద్దు. అంతేగాని అయ్య బాబాయ్ నేను చర్చికి వెళ్తుంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి ఏంటి, మందిరానికి వెళ్తుంటే ఎన్నో అవమానాలు వచ్చేస్తున్నాయి ఏంటి, మందిరానికి వెళ్ళినప్పుడే బాగుంది అని కృంగిపోయామనుకో, ఎవరికి అవకాశం ఇచ్చినట్టు? సాతాను గడికి అవకాశం ఇచ్చినట్టు. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? సాతాను గడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు అవమానం ఏం చేయకూడదు? ఈ చెవితో పోయి నీ చెవితో ఏం చేయాలా? మాట్లాడండి స్తోత్రం అని. అలా ఎప్పుడు వదిలేయగలమంటే దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు. స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గర కూర్చున్నాను, గదిలో కూర్చున్నానుకో, అన్ని గుర్తొస్తున్నాయి అనుకో, అన్నీ నీకు ఏమొచ్చేద్ది? ఏడుపు వచ్చేద్ది. అంత ఏడిసేసి అని మొత్తం ఏడిస్తాం అనుకో, మొత్తం అంతా ఏడిచేసి కన్నీళ్ళతో వేసే పదాలు కడిగిస్తాం అనుకో, నీ హృదయం అంతా ఏమైపోద్ది? తేలికైపోద్ది. రెండు ఇక మళ్ళీ ఏం జ్ఞాపకం ఉండవండి. ఆమేనండి. ఆడేదో నన్ను ఇలాగన్నాడు, ఈడేదో నన్ను ఇలాగన్నాడు, ఏది జ్ఞాపకం ఉండదు మనకి. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్నీ మర్చిపోతావు, నీ టార్గెట్కి నువ్వు సాగిపోతావు ఉంటావు. భక్తిలో వెనకడమే, నువ్వు భక్తిలో వెనక దిగజారిపోవు. మనం ఏంటంటే ప్రతి చిన్నదాన్ని ఏం చేస్తాం, అది నన్ను అలాగందా అని పట్టించుకుంటే నువ్వు ఆగిపోయావు. నీతో పాటుగా నలుగురిని ఏం చేసావు? ఆపేసావు మొత్తం. మనల్ని బట్టి 10 మంది దేవుని ఎదుగు రావాలే తప్ప, వింటున్నావా? నిన్ను బట్టి ఒక్క ఆత్మ ఆగిందా, అది ఘోరమైన నష్టానికి దారితీస్తుంది. జాగ్రత్త. మనల్ని బట్టి దేవుని నామానికి ఏమి రావాలండి? చెప్పండి, ఏమి రావాలి? మహిమ. 2, మనల్ని బట్టి దేవుని నామానికి అనేక ఆత్మలు రావాలి తప్ప, మనల్ని బట్టి సంఘానికి ఒక ఆత్మ రావాలి తప్ప, మనల్ని బట్టి సంఘానికి ఒక ఆత్మ మానకూడదు. గట్టిగా చేతులు హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా మానకుండా అందరు రావాలంటే నువ్వేం చేయకూడదు? దేన్ని మాట్లాడతలేదు మీరు. స్తోత్రం అనండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. 2 భార్యాభర్తలకి షష్ఠి పూజ జరుగుతుందంట. షష్ఠి పూజ అంటారు కదా, ఎన్నో సంవత్సరం? 60 yearsలో. వాళ్ళిద్దరికి 15 వెంటనే పెళ్ళి అయిపోయిందంట. చిన్నప్పుడు చేసుకోరు కదా. 60 నుంచి 15 పోతే ఎంత? 60 నుంచి 15 పోతే 45. ఇక వాళ్ళ కార్యక్రమం పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ సాక్ష్యాలు చెప్తున్నారంట మైకెట్టుకుని. ఈ 60 సంవత్సరాలు మాకు వచ్చినాయి, 45 సంవత్సరాల మా దాంపత్య జీవితంలో ఏ రోజు మేము కొట్టుకోలేదా అని చెప్తున్నారంట. ఏ రోజు కొట్టుకోలేదు, ఏ రోజు తిట్టుకోలేదు అనేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రజలకి అయ్య బాబాయ్ చిన్న మాట కూడా ఏ రోజు మేము అనుకోలేదన్నారంట. ఇక సాక్ష్యాలు అనే కార్యక్రమం అయిపోయిన తర్వాత మొబైల్తో ఎంట్రీ తీసుకోవాలి. అసలు వీళ్ళు జీవితంలో ఎటువంటి సూత్రాలు వీళ్ళు పాటించారో, భార్యాభర్తలు అంత ఆప్యాయంగా ఒక్క మాట అనుకోకుండా, కొట్టుకోకుండా తిట్టుకోకుండా, ఒక్క మాట అనుకోకుండా ఇలా ఉన్నారంటే అని చెప్పేసి ఇద్దరిని ఎంట్రీ చేద్దామని ఇద్దరిని కూర్చోబెట్టి ఎంట్రీ చేస్తున్నారంట. ఎందుకని మీరు పట్టించుకోలేదు? ఏ సమస్య లేదంటే వాళ్ళిద్దరు చెప్పారు, నాకు శివుడుగా. ఇద్దరు ఎవరో చెవిటోళ్ళు, ఇద్దరు చెవిటోళ్ళు కాబట్టి ఏమి రాలేదు వాళ్ళకి. నువ్వు తెలిసి చెప్పండి బాబా, ఏమి రాలేదు ఇద్దరికి. అంటే చెవిటోళ్ళు అనే మాటకి అర్థం ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఉన్నావు అనుకో, విన్నావా, ఏ గొడవ ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేనండి. చదువు దేశయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి. ఇద్దరు ఎవరంటే ఇద్దరు మైకి పెడితే ఇద్దరు అంటారు మేము చెవిటోళ్ళంగా అన్నారంట. అంటే ఇప్పుడు ఆవిడ అంతకొందరు ఎన్ని కొట్టేసి ఎన్ని గత్తేసి ఎన్ని తిట్టినా ఇక్కడికి ఏం చేయదు. ఈ 2 మాటలు కేకలేసి ఆవిడకి ఏమవుదు? మనము కూడా ఎవరో ఏదో అన్నారని పట్టించుకోదు, వదిలే. ఎప్పటికప్పుడు రోజు స్నానం చేస్తావు చేయవా? మాట్లాడతలేదు.
రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే చెప్పుకేదో రోత అంతుకుంది, ఇటుక శుభ్రం కడిగేసుకుంటావా, లేకపోతే ఇది ఏ రోత, కుక్క రోత, పంది రోత అని చూస్తావేంటి, పరీక్షిస్తావా? ఏం చేస్తారు బయట ఇంటి ముందు ఏం చేస్తారు? అమ్మాయి పెద్ద తెప్పలతో నీళ్ళు తీసుకురావే, ఆ షాంపూ సర్పంచ్ పట్టని శుభ్రంగా కాళ్ళు మొత్తం కడిగేసుకుని చెప్పులు కడిగేసుకుని వచ్చేస్తారు లోపలికి. అవునే కదండి? దాన్ని పట్టించుకుంటే అది నీకేం చేస్తుంది? నష్టాన్ని కలిగజేస్తుంది. యేసు ప్రభు లెక్క చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభుకి వచ్చిన అవమానాలు, యేసు ప్రభుకి వచ్చిన అవమానాలు ఆయన బిడ్డలకు వస్తాయి రావా? చెప్పండి. భక్తి చేస్తే వస్తాయి, భక్తి చేస్తే వస్తాయి. రోషంగా బ్రతికితే వస్తాయి. నిర్లక్ష్య పెట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి. యేసు నిమిత్తము నాకు కలిగే అవమానాల్లో ఒకటి, నేనేం చేయాలి? సంతోషించాలి. 2, వాటిని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. 3, త్వరగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకున్నాము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవమానాలు కలుగుతున్నప్పుడు ఏం తెచ్చుకోవాలి? మనము ధైర్యం తెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. పౌలు గారు సువార్తకి వెళ్తుంటే పౌలు గారికి ఏమొచ్చిందంట? మాట్లాడండి. పాపం చేస్తేనా సువార్తకి వెళ్తేనా? మరి సువార్తకి వెళ్తే మహిమ రావాలి కదా, ఘనత రావాలి కదా. ఏమొచ్చింది? అవమానం వచ్చింది. మేము కూడా సేవ చేస్తుంటే, సంఘాలు కడుతుంటే, దీవారాత్రులు ప్రయాసపడి కన్నీరు గార్చి ఉపవాసాలతో జాగరణాలతో దేవుని పందాలు పట్టుకుంటే ఈ సేవ జీవితంలో ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి. అప్పుడే దైవజనుడు ఏం చేసిన ధైర్యము తెచ్చుకోవాలి. స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా ఆమేనండి. మీకు కూడా వస్తాయి అవమానాలు. దేవుడి కోసం నిలబడితే అప్పుడు మీరు ఏం తెచ్చుకోవాలా? కృంగిపోకూడదు, ధైర్యం తెచ్చుకోవాలా. అవమానాల్లో సంతోషం. 2, అవమానాలని నిర్లక్ష్య పెట్టడం. 3, అవమానాల మధ్యలో ధైర్యము తెచ్చుకోవడం. అమ్మ అర్థమవుతుంది తల్లి? ధైర్యం. ఎందుకో నేను అనుకున్నాను ఈ 40 రోజుల ప్రార్థనలలో, అప్పుడే 30 రోజులు 2 రోజులు అయినాయి కదండి. ఈ 30 రోజుల్లో చాలా రోజులు ధైర్యం కోసం దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏదో ప్రసంగం ఏదో పాయింట్లో ధైర్యం ధైర్యం అని చెప్తూనే వస్తున్నాడు ఆయన. మరి ఎవరు అంత భయపడిపోతున్నారో వాళ్ళకి మాట్లాడుతున్నాడు దేవుడు. ధైర్యం ధైర్యం. ఎవరో ఏదో దిగులు పడద్దు. ఎందుకు నువ్వు భయపడతావు? బాధపడకు. అవమానాల మధ్యలో మనం ఏం తెచ్చుకోవాలి నాన్నగారు? ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. 4వది ఆఖరిగా మనం చూస్తే అవమానాలకి మనం ఏం చేయకూడదో చెప్తున్నాడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానములు గట్టిగా చెదురు దేశయానికి స్తోత్రం అని చెప్పండి. 4వది అవమానాలని తలంచుకోకూడదు అని అందరూ చెప్పండి గట్టిగా. తలంచుకోవడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు, వదిలేయాలి అంతే. అంటే దేవుడి నిమిత్తం వచ్చింది కదా ఇది, అందుకోసం వదిలేయాలి. ఎందాడో తప్పులు చేస్తే ఒక 7 విషయాలు అవి చెప్పాను, అప్పుడు వస్తుంది అవమానం. అప్పుడు పశ్చాత్తాపడు, ప్రభు దగ్గర క్షమాపణ కోడుకో, ప్రభు పాదాలు పట్టుకో, దేవుడి దగ్గర ఏడ్చుకో, దేవుడితో సమాధాన పడిపో, అప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఆ 7 విషయాలు కదా నేను చెప్పేది. ఇప్పుడు ప్రభు కోసము, యేసయ్య కోసము నిలబడినప్పుడు, భక్తి కోసము నిలబడినప్పుడు, పరిశుద్ధత కోసం నిలబడినప్పుడు, దేవుని వాక్యం కోసం, ఉపదేశం కోసం తీర్మానం తీసుకుని నిలబడినప్పుడు తప్పకుండా ఏమొస్తుందంట? అవమానం వస్తుంది. అప్పుడే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? సంతోషించాలి. 2వది అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. 3వది ధైర్యం తెచ్చుకోవాలి. 4వది భయపడకుండా అవమానాన్ని తలంచుకోకూడదు, వదిలేయాలి. ఇలాగూ అవమానాల మధ్యలో దేవుని కోసం నిలబడితే, అమ్మా ఇందాక చెప్పేసానుగా, పరలోకములోని
ఫలము అధికమవ్వడం అనే ఆశీర్వాదం మాత్రమే కాకుండా ఇంకో అద్భుతమైన ఆశీర్వాదం ఉంది. అది చూసి ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం. తన స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి. దేవుడి నిమిత్తము నాకు కలుగుతున్న అవమానాలలో సంతోషిస్తూ వాటిని నిర్లక్ష్యపెట్టి ధైర్యం వహించి వాటిని తలంచుకోకుండా ఉంటే నాకు కలిగే 2 లాభాలు. ఒకటేంటి? పరలోకములో మన ఫలము అధికమవుద్ది. రెండవ లాభం చూసి ప్రార్థన చేద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. 3వ అధ్యాయము 19వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుందాం. చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. 3వ అధ్యాయము 19వ వచనం. ఆ కాలమున, గట్టిగా చదవండి రా బాబు మీరు. నా ఓపిక లేదండి, మీకు ఓపిక లేదా? ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందుదురో, దేవుడి కోసం ఏ ఏ దేశములలో వారు అవమానము నొందుదురో. గట్టిగా ఒక్కరు చదవండి. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందుదురో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును, గట్టిగా చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. దేవుడి నిమిత్తం ఎక్కడైతే నువ్వు అవమానపడ్డావో వింటున్నావా? దేవుడి నిమిత్తము ఎక్కడైతే నువ్వు నిరాకరించబడ్డావో, దేవుడి నిమిత్తం ఎక్కడైతే నిందించబడ్డావో, అదే చోట దేవుడు నీకు గొప్ప ఖ్యాతిని, మంచి పేరును తీసుకురాబోతున్నాడు. గట్టిగా స్తోత్రం అనండి. హల్లెలూయా. ఈ భూమి పైన మంచి ఖ్యాతి, మంచి పేరుతో పాటుగా పరలోకములో నీ ఫలాన్ని అధికం చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఎన్ని అవమానాలు వచ్చి ఏం చేస్తున్నారు నాన్నగారు? సంతోషంగా దానికి మేము పాత్రులమండి, అవమానానికి పాత్రులమని ఎంచబడి సంతోషించి మరలా వెళ్ళిపోయి మానకుండా ప్రతిరోజు ఏం చేస్తున్నారండి? దేవాలయములలో ఇంటింటను క్రీస్తుని ప్రకటించుచూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకాల మీదకి రండి. ప్రభు మనతో మాట్లాడిన మాటలు బట్టి